ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన పరిటాల ఫ్యామిలీ ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఈ ఫ్యాక్షన్ కుటుంబానికి తాజా ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. కుటుంబ వారసుడు పరిటాల శ్రీరామ్కు టికెట్ గల్లంతైంది. పరిటాల సునీతకు టికెట్ ఇచ్చిన బాబు శ్రీరామ్కు టికెట్ ఇచ్చే సాహసం చేయలేకపోయారు. శ్రీరామ్ గత ఎన్నికల్లో ఓడిపోవటం ఒక కారణమైతే ఆయన ఆశించిన ధర్మవరం టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం మరో కారణం. తాజా ఎన్నికల్లో సునీత గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెడతారా? బలమైన వైసీపీ అభ్యర్థిని ఎదుర్కోగలరా? ఎన్నికలకు దూరమైన శ్రీరామ్ భవిష్యత్ ఏమిటి? పరిటాల అభిమానులను పచ్చపార్టీ కేడర్ను తొలుస్తున్న ప్రశ్నలివి. పరిటాల రవి హత్య తర్వాత ఆయన రాజకీయ వారసురాలిగా భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చారు. 2009-2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన ఆమె నవ్యాంధ్ర టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నుంచి సునీతకు బదులు శ్రీరామ్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో 26,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో తాజా ఎన్నికల్లో టికెట్పై సందేహాలు తలెత్తాయి. అయితే పరిటాల కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెడితే కేడర్లో అసమ్మతి వ్యక్తమయ్యే అవకాశం ఉందని చంద్రబాబు భావించారు. దీనికి తోడు వేరే బలమైన అభ్యర్థులు కూడా దొరకలేదు. దీంతో సునీతకు మళ్లీ రాప్తాడు టికెట్ కేటాయించారు. ధర్మవరం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న శ్రీరామ్ అక్కడ తనకు టికెట్ దక్కుతుందని ఆశించారు. అయితే సొంత పార్టీలోని ఆగర్భ శత్రువైన వరదాపురం సూరి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ధర్మవరం టికెట్ కోసం శ్రీరామ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. టికెట్ తనకే కన్ఫర్మ్ అని శ్రీరామ్ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం కూడా చేశారు. ధర్మవరంపై బీజేపీ కన్నేయడంతో చంద్రబాబు ఈ స్థానాన్ని వదులుకోక తప్పలేదు. టికెట్ తనకు రాకపోయినా పర్వాలేదు, సూరికి మాత్రం దక్కకూడదన్న శ్రీరామ్ కోరిక నెరవేరింది. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గెలుపు కోసం కష్టపడతానని శ్రీరామ్ చెబుతున్నారు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ధర్మవరాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. పార్టీకి అండగా ఉంటూ భవిష్యత్తులో మళ్లీ పుంజుకోవచ్చన్నది ఆయన వ్యూహంలా కనిపిస్తుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాలో టీడీపీ తమ చెప్పు చేతుల్లో ఉండాలన్నది పరిటాల ఫ్యామిలీ పట్టుదల. పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న వాళ్లను పైకి ఎదగకుండా అడ్డుకుంటారని సునీత, శ్రీరాములపై ఫిర్యాదులున్నాయి. పరిటాల కుటుంబం 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో ఇంతటి దయనీయ స్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు. పెనుగొండ, రాప్తాడు, ధర్మవరంలో పార్టీకి గట్టి పట్టుండేది. 2005లో పరిటాల రవి హత్య తర్వాత ఆ వైభవం చరిత్రకే పరిమితమైంది. 20 ఏళ్ల కిందటి ఆ హత్యపై ఇప్పుడు సానుభూతి వచ్చే పరిస్థితి లేదు. కేవలం మంది బలం, డబ్బు బలంతోనే రాజకీయాలు నడపాల్సిన పరిస్థితి. అనంతపురం ప్రస్తుతం ఫ్యాక్షన్ నడిపే పరిస్థితి కూడా లేదు. యువకులు చదువులపై, ఉపాధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురంలో టీడీపీ కేవలం హిందూపురం, ఉరవకొండల్లో మాత్రమే గెలిచింది. వైసీపీ ఫ్యాన్ స్పీడ్ను సైకిల్ తట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పరిటాల వంశం పూర్వ వైభవాన్ని అందుకోవటం కష్టమేనని చర్చ జరుగుతుంది.